హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. టాలీవుడ్ యంగ్ యాక్టర్ నరేష్ అగత్య అలాగే ఫారియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ డ్రామా గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా కథ ఏంటి, సినిమాలో నవ్వులు ఎలా ఉన్నాయి, వర్కౌట్ అయిందా లేదా అనేది మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్ కంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే గుర్రం పాపిరెడ్డి అలాగే సౌదామిని వీళ్ళిద్దరూ ఒక టీంగా ఏర్పడతారు. వీరితో పాటు గొయ్యి, చిలిపి అలాగే మిలిటరీ అనే ముగ్గురు వ్యక్తులు కూడా వెరైటీ వ్యక్తులు తోడవుతారు. వీరి మెయిన్ ప్లాన్ ఏంటంటే శ్రీశైలంలో ఉన్న ఒక శవాన్ని రహస్యంగా తీసుకొచ్చి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో శ్మశాన వాటికలో ఉన్న మరో శవంతో మార్పిడి చేయడం. అసలు ఆ శవం ఎవరిది, శవాల్ని మార్చాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? మరోవైపు రాజ కుటుంబీకులైన హైగ్రీవ అలాగే నీలగ్రీవ పాపిరెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు, వీరి ఆస్తిని పాపిరెడ్డి ఎలా కొట్టేయాలని చూశాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి కామెడీ అనే చెప్పాలి. సినిమా మెయిన్ అసెట్ ఇందులో ఉన్న కామెడీ ట్రాక్స్. సినిమా మొదలైన మొదటి 30 నుంచి 40 నిమిషాల వరకు చాలా సాఫీగా ఫన్ వేలో సినిమా వెళ్తూ ఉంటుంది. ఈ సినిమాలో గొయ్యి పాత్రలో జీవన్ అద్భుతంగా నటించాడు. అతని అమాయకత్వం కానీ టైమింగ్ కానీ మంచి కామెడీ వర్కౌట్ అయింది. అలాగే రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా ఇందులో మిలిటరీ పాత్రలో అద్భుతంగా ఫన్ జనరేట్ చేశారు. ఇక హీరోగా నటించిన నరేష్ అగత్య ఒక మంచి టైమింగ్ తాకట్టుకున్నాడు. ఫారియా అబ్దుల్లా కూడా కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా మంచి నటనతో తన డెడికేషన్ చూపించింది. ఇక క్లైమాక్స్లో వచ్చే యోగుబాబు కామెడీ అలాగే అక్కడక్కడ వచ్చే డీసెంట్ ట్విస్ట్లు ఈ సినిమాలో బాగుంటాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉన్నప్పటికీ సినిమా కథలోకి వెళ్ళాక స్క్రీన్ ప్లే చాలా స్లో అయిపోయింది. చాలా సీన్స్ అనవసరంగా సాగదీసేసినట్టు అనిపిస్తాయి. ఇక శవాలతో కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ ఇలాంటి స్టోరీస్ మనకి ఇంతకుముందు చూసిన సినిమాలను గుర్తు చేస్తాయి. కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. సినిమాలో పాటలు స్పీడ్ బ్రేకర్లో అడ్డుపడతాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ వచ్చే పాటలు తీసేసి ఉంటే సినిమా ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది. ఇక ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆయనకి ఇంకా మంచి ఫన్ ట్రాక్స్ ఇచ్చుంటే సినిమా ఇంకో రేంజ్లో ఉండేది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అన్ని చాలా రిచ్గా ఉన్నాయి. ఇక ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. పెట్టిన ఖర్చు సినిమాలో కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన రాసుకున్న కామెడీ డైలాగ్స్ అన్ని బాగున్నాయి. క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. కానీ స్టోరీలో డెప్త్ మిస్ అయ్యారు. ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ చేయలేకపోయారు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ గుర్రం పాపిరెడ్డి సినిమా అక్కడక్కడ కొన్ని కామెడీ ట్రాక్స్ కోసం చూడొచ్చు. కథలో లాజిక్స్ వెతకకుండా ల్యాగ్ ఉన్నా పర్వాలేదు, కాసేపు సరదాగా నవ్వుకోవాలి అనుకునే వాళ్ళు ఈ సినిమాని ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఓవరాల్గా ఇది ఒక డీసెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.